హీరో నిజంగానే. మూడో రోజుకి నాలుగో రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. నేను ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్ట్ అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పలానా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో చూడు ఎలా ఉన్నారో అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో. ఆయన అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికి రావాలి ఫైనల్గా ఎండ్కి. నా మోగ్లీ రోషన్. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ కథ రాసినప్పటి నుంచి, కథ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి, నేను మారుతి కూర్చొని కథ రాస్తున్నంతసేపు, ఇద్దరం డిస్కస్ చేస్తున్నంతసేపు నా వైఫ్ మా చాందిని చెప్తుండేది ఇది రోషన్ కరెక్టు అని చెప్పేసి. తను నమ్మింది రోషన్. ఇంకా బబుల్గమ్ ఓటీటీలో వచ్చిన తర్వాత బబుల్గమ్ సినిమా చూసి అసలు తనే పర్ఫెక్టు, అసలు నువ్వు ఇంకొక ఆప్షన్కి వెళ్ళకు అని చెప్పేసి తనే పంపించింది నరేషన్కి. అప్పుడు వెళ్ళినప్పటి నుంచి తనతో ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మోగ్లీ అనేవాడు అప్పటిదాకా ఊహించుకున్నాను, ఒక మోగ్లీని చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమా మోగ్లీ అనే సినిమా మీకు ఎందుకు, అందరం జస్ట్ లైక్ 1 ఫిలిం 2 ఫిలిం వాళ్ళమే అయినా కూడా ఎందుకు మీకు ఇంత క్వాలిటీ కనిపిస్తుంది అని అంటే, అది ప్రొడ్యూసర్స్ నమ్మకంతో పాటు ఎక్కడ 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాలంలో దూకమంటే కాలంలో దూకేస్తూ గుర్రం ఎక్కేసి ఒక్క సినిమాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు. అంత కష్టపడి ఒరిజినల్ అడవుల్లో చేశాము అని అంటే అది కేవలం డే 1 నుంచి రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఒక మురిక్కాలంలో ఒకటి చూసి దాని మీద ఒక 200 దోమలు ఉంటే డిఓపికేమో నాకు ఈ కాలమే కావాలి, నాకు ఇది బాగా నచ్చింది లైటింగ్ అంటాడు. దిగమంటే దిగుతాడు, పక్కకి వెళ్తాడు, దోమలు తోలుకుంటాడు, నీళ్ళల్లోకి దిగాడు, తలతో సహా తల మునిగిపోయేంత వరకు దిగి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి యాక్షన్ చెప్తే నీళ్ళల్లో వినపడదు, యాక్షన్ చెప్తే వినపడదు కాబట్టి నువ్వు నీళ్ళల్లోకి దిగి 10 సెకండ్స్ లెక్క పెట్టుకొని లెగు అని అంటే లేచాడు, మురిక్కల్లో తిరిగాడు, చెట్లు ఎక్కాడు, పొట్లు ఎక్కాడు, దూకాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టు. అంటే మనం నో చెప్పకూడదేమో ఇలా డైరెక్టర్ అడిగినప్పుడు అన్నట్టు బిహేవ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడు. నువ్వు పడిన దానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తా డార్లింగ్, ఖచ్చితంగా అస్సలు బాధపడకు, ఎక్కడ డౌట్ కూడా పడకు, కష్టం. ఒకటైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మోగ్లీ గురించి. ఇందులో ఉన్న నాకు దొరికిన అదృష్టం, నాకున్న యాక్టర్స్ ఒకటి చెప్తున్నా గర్వంగా, 5 ఇయర్స్ తర్వాత మోగ్లీ సినిమా ఒక క్రేజీ మల్టీ స్టారర్ లాగా మీకు కనిపిస్తుంది. అలాంటి యాక్టర్స్ దొరికారు నాకు. ఆ లెవెల్ మాస్ హీరోలను దింపుతున్నాం మేము రేపు 13వ తారీఖున. అండ్ మిగతా టెక్నీషియన్స్ అండ్ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్. ఐఆర్ఏ సాంగ్ అంత అద్భుతంగా ఇచ్చినందుకు. ఫస్ట్ టైం ఇలాగ నాకు ఒక సెట్ సాంగ్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ ఫర్ ది ఎక్స్పీరియన్స్. అండ్ విశ్వ సార్, ఇందాక నేను చెప్పినట్టుగానే ఇలాంటి సినిమా ఒక్క సినిమా తీసిన వాళ్ళే అందరూ, నేను కానీ రోషన్ కానీ ఇలాగా అందరం ఒక వెరైటీ కాస్టింగ్తో వెళుతూ ఏదో ఒక కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అందరినీ తీసుకొచ్చుకున్నాము. కానీ ఏంటనంటే ఈ సినిమా యొక్క కథను నమ్మి ఈ లెవెల్ ఆఫ్ స్కేల్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి నమ్మి దానికి ఏ రోజు నో చెప్పకుండా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన విశ్వ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత, అన్నపూర్ణ, ఫెంటాస్టిక్ జాబ్ అసలు మీరు కూడా. అండ్ మిగతా టెక్నీషియన్స్ నటరాజ్ అని చెప్పేసి ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ, సింగిల్ కార్డ్ మొత్తం సినిమా అంతా. సినిమాలో 80 రోజులు ఉంటే మొత్తం 50 డేస్ ఆఫ్ యాక్షన్ డైరెక్టర్ ఉండాల్సిన పరిస్థితి అది. తను కూడా ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా ఫైట్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారు, ఎందుకంటే నేను వేరే జోన్ ఆఫ్ సినిమా తీద్దాం అనుకున్నాండి. ఒక జెన్యున్గా ఒక యాక్షన్ లవ్ స్టోరీ తీయాలి అని అనుకున్నప్పుడు నేను ఫైట్స్ ఏదో మామూలుగా ఇలాంటి వాళ్ళతో ఒక క్రేజీ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు
డిషుమ్ ఫైట్లు ఉండకూడదు, ఏదో చెయ్యాలి, ఒక కసితో చేయాలి అన్నట్టు తను కూడా అలాగే ప్రాణం పెట్టి చేశాడు నటరాజ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్. ఈరోజు తను వేరే షూట్లో ఉండటం వల్ల రాలేకపోయాడు. అండ్ రాణా సార్, సారీ ఎక్కువ టైం తీసేసుకుంటున్నాను. సో రాణా సార్తో జర్నీ ఏంటంటే నిన్న మీరు ఇచ్చిన స్పీచ్కి సీక్వెల్ ఇది. సో నెంబర్ 1 యారీ, ఐఫా వీటన్నిటికీ నేను వెనకాల రైటర్గా ఉంటూ చాయ్ బిస్కెట్ టీంలో ఒక భాగంగా సార్తో మంచి జర్నీ చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కథ రాసిన తర్వాత ఫస్ట్ విన్న వ్యక్తి మారుతి గారు. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ఫస్ట్ సీన్కి ఇందాక సార్ ఏదైతే మాట్లాడారో ఆ ఫస్ట్ సీన్ తాలూకా ఆ ఐడియాని ఇంకా ఎన్హాన్స్ చేసి అలా ఫస్ట్ నుంచి ఆ కథని నమ్మి చాలా ఐడియాలు ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మారుతి సార్. అండ్ ఇంకెక్కువ టైం తీసుకోను. ఫైనల్గా మోగ్లీ అనే సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మనం ఒక మంచి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత పాన్ డబ్బా దగ్గర ఆగి కిళ్ళి తింటాం కదా, మీరు అక్కడికి వెళ్ళండి. బయట ఒక పాన్ డబ్బా ఉంటుంది, అందులో మీనాక్షి స్వీట్ పాన్ అని ఉంటుంది, అదే మా మోగ్లీ సినిమా. సో ఖచ్చితంగా కిక్ ఇస్తుంది, మామూలు కిక్ ఇవ్వదు, మిస్ అవ్వదు సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఏ స్క్రీన్ ప్లే బుక్ రైటర్స్కి నేను వాల్యూ ఇచ్చానో లేదో తెలియదు, ఇంతకు ముందు తీసిన సినిమాలకి వాటికి వాల్యూ ఇచ్చానో తెలియదు, కానీ ఒక్క వాల్యూ ఇచ్చి తీసా ఈ సినిమా. మీ టైం ప్రతి నిమిషం ఇట్ విల్ బి ఫన్, CDE కామెడీ, డ్రామా, ఎమోషన్, ఈ మూడిట్లో ఒకటి ఎంజాయ్ చేస్తారు. 2.5 గంటలు అలా సీట్లలో కూర్చొని విజిల్స్ వేస్తారు, ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మొత్తం జర్నీలో నాకు సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీకి, నా వైఫ్కి థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ లైక్ 1 year నుంచి నేను మ్యాక్సిమం ఒక 300 days ఈ వర్క్ మీదే ఉండి అసలు సరిగ్గా టైం ఇవ్వలేక మొత్తం సినిమా మీదే అయిపోయింది. తను కూడా అర్థం చేసుకొని చాలా సపోర్టివ్గా ఉంది. అడక్క ఫస్ట్ టైం మొన్న ఒక కోరిక అడిగింది. 4 years ఆఫ్ రిలేషన్లో ఎప్పుడో 5 years బ్యాక్ సెలబ్రేట్ చేసుకున్నావు నువ్వు, ఒక్కసారి నువ్వు సెలబ్రేట్ చేసుకుంటే చూడాలని ఉంది అని అడిగింది. రేపు 13వ తారీఖు నైటు చూద్దాం, సెలబ్రేషన్ అంటే ఏంటో చూపిస్తా. సో మోగ్లీ చూడండి, 13th అద్దిరిపోద్ది సినిమా. ఖచ్చితంగా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఇంత ఓపిక్గా విన్నందుకు. సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. Superb. Thank you so much Sandeep Raj garu. Wishing you a big theatrical success. And ippudu ma director sahab Maruti gari speech ki mundu